అందరూ బైబిల్ పైకెత్తి బైబిల్ పళ్ళు పాడుకుంటాం. భలే భలే మాట బంగారు మాట. మీ చేతులు పూర్తిగా పైకెత్తాలి. గుడ్. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. Shall we pray? ప్రార్థించుకుందాం. Loving Heavenly Father, we thank you for once again you have given us this great honor and privilege to come into thy presence. మీ సన్నిధికి రాగలిగినట్లు మరి ఒకసారి ఇటు ఆధిక్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకై పరలోకమందున మా తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నాం. Lord, we thank you for these youngsters who have sacrificed and come to spend time in thy presence. యవనస్తులైన వారు తమ సమయాన్ని త్యాగం చేసి మీ సన్నిధికి వచ్చారు. దాన్ని బట్టి మీకు వందనస్తులు వింటున్నాం. On a hot sunny day, Father God, yet they wanted to spend time in thy presence. Father God, let this time be a beneficial one for each one. ఎంతో ఎండగా ఉన్నప్పటికీ ప్రియులు మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిలో మీ స్వరం వినాలని వచ్చారు. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా మాకు చేయమని ప్రార్థిస్తున్నాం. Lord, we pray, Lord, as we go to meditate on thy word, strengthen us and equip us through thy word and thy spirit. ప్రభా, మీ యొక్క వాక్యము ధ్యానించుకోబోతుండగా మీ యొక్క శక్తి చేతను, మీ వాక్కు చేతను, మీ ఆత్మ చేతను మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. Help us to release your word with power, with authority. అధికారముతో, శక్తితో మీ యొక్క వాక్యమును వెల్లడిపరిచేటువంటి కృప దయచేయండి. Weak as we are, forgive us and help us in this ministry. బలహీనమైన వారు మమ్మల్ని క్షమించి పరిచర్యలో మీరే సహాయపడుతురండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన ఆలకించి జవాబు అనుగ్రహిస్తున్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. In the mighty name of Jesus we pray. బలమైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. For every topic, the word of God has got something or the other to speak to us. ఏ అంశానికైనా, ఏ సందర్భానికైనా, ఏ సమయానికైనా మనతో మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యంలో సమస్తం అన్నీ కూడా ఉన్నాయి. You know, we'll be spending, I said, around totally 6 weeks on some good informative topics or practical talk. మనము మొత్తం 6 వారాలు ఎంతో విషయపూరితమైనటువంటి అంశములు లేక మనకి చాలా పురోగవృద్ధి కలిగించేటువంటి అంశములు మనం ధ్యానించుకోబోతున్నాం. What is it that is nowadays become an hindrance or a problem amongst youngsters? యవనస్తుల మధ్య ఆటంకములుగా ఉంటున్నటువంటి సంగతులు ఏమిటి ప్రస్తుత దినాల్లో? What is it? Does anyone have anything to speak? మీ దగ్గర ఏదైనా జవాబు ఉందా దానికి? యవనస్తులకు దేవునికి మధ్య వస్తున్నటువంటి ఆటంకం. Well, let me tell you something. అయితే The ఒక సంగతి, problem the youngsters are facing is comparing themselves with others. యవనస్తుల్లో ప్రాథమికంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఒకరు ఇంకొకరితో పోల్చుకుంటారు. Now this is a very dangerous thing. ఇది చాలా ప్రమాదకరమైంది. You know God has created every person on this earth in a different way. దేవుడు మానవుల్లో అందరినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ఒక వ్యక్తిగతంగా అసమానంగా సృష్టించారు. You know, crores of people are on this earth and everyone is different. కోట్ల కొలది ప్రజలు భూమి మీద ఉన్నారు. ప్రతి ఒక్కరికి చాలా వ్యత్యాసం ఉంది. You know, when you look into the thumb impression, everything is different. మన బొటన వేలు, ఈ వేలు ముద్ర ఉంది కదా, ప్రపంచంలో ఎవరికి కూడా ఇటువంటిది ఇంకొకటి ఉండదు. Because that is how God made you a unique person. దేవుడు నిన్ను అసమానమైనటువంటి గొప్ప వ్యక్తిగా చేశాడు. No one can be you.
నీలాంటి వారు మరొకరు ఉండరు. And you are the best that God has ever created. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో నువ్వు శ్రేష్టమైనటువంటి వాడు. And there is no one who can be better than you. నీకంటే శ్రేష్టమైనటువంటి వాడు ఉండడు. So what you need to do is never compare yourself with others. ఇతరులతో ఎప్పటికీ నిన్ను నీవు పోల్చుకుని రాదు. You know, the dangerous thing is when you compare yourself with others, it leads to discontentment. నీవు ఇతరులతో ఎప్పుడైతే నిన్ను నీవు పోల్చుకుంటావో అప్పుడు అసంతృప్తితో జీవిస్తుంటావు. It leads to jealousy. అది నీకు అసూయ పుట్టిస్తుంది. That is a very dangerous thing. అది చాలా ప్రమాదం. You know, when you start telling that I am better or they are better than us, then there is jealousy and discontentment in yourself. నేను శ్రేష్ఠుడను లేకపోతే నాకంటే వారు బాగున్నారని చెప్పినప్పుడు ఇదిలో అసూయ అనేటువంటిది తప్పక కనిపిస్తుంది. And then what happens? Productivity will become less in you. నీవు ఏదైతే ఉత్పత్తి చేయాలో నీలో ఉన్నటువంటి సామర్థ్యం ద్వారా ఏవైతే చేయాలో వాటిని చేయలేవు. You know, when you look at 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథం chapter 18, 18వ అధ్యాయం 8 and 9, 8-9 you వచనాలు. will find that people were comparing Saul and David there. ఇక్కడ ఉన్నటువంటి సౌలును దావీదును ప్రజలు వారు పోల్చి చెప్తున్నారు. You know, 8 and 9 verse says, 8-9 వచనాల్లో shall we read together? అందరము కలిసి చదువుకుంటున్నాం. Then Saul was very ఆ angry మాటకు and సౌలు saying, ఇంపుగా displeased ఉండనుండుగా him, and he said, అతడు they బహు have కోపము ascribed తెచ్చుకుని to David వారు 10,000, దావీదునకు 10,000 and to me కొలది they have ascribed నాకు only 1,000 కొలది అని 1,000. స్తుతులు Now పాడిరి. what more can రాజ్యము we తప్ప have but మరి the ఏమి kingdom? అతడు So తీసుకొనగలడు Saul eyed అనుకుని David from కాబట్టి that day నాటి నుండి forward. సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. So the word of God says here, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది, now Saul started comparing himself with David. సౌలు దావీదుతో తన్ను పోల్చుకుంటున్నాడు. And now what is coming out of Saul is wrath, is jealousy and discontentment. ఇప్పుడు సౌలులో నుంచి పోల్చుకుంట ద్వారా అసంతృప్తి వచ్చింది, కోపం వచ్చింది, అసూయ ద్వేషం దావీదు మీద పెరిగిపోయాయి. You know, Saul is the king of Israel and people have started rather giving or ascribing something more to David rather than the king. ఇక్కడ రాజు ఉన్నారు, ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నటువంటి సౌలు కంటే ప్రజలు వేరొక వ్యక్తిని దావీదుని ఎక్కువగా పొగుడుతున్నారు. But first and foremost thing we should understand, what is there is there. అక్కడ ఏముందో అది ఉన్నది, దాన్ని మనం ఏం చేయలేం. Now people, if they are telling that it is 10,000 to David, it is 10,000 to David. దావీదు 10,000 మంది అంటే ఇంకా దావీదుకి 10,000 మంది ఉన్నారని Now అర్థం. Saul shouldn't have compared himself with David. సౌలు దావీదుతో పోల్చుకుని ఉండకుండా ఉండవలసింది. No, because David is a subject of his. David reports to him. ఎందుకంటే దావీదు సౌలు కంటే చిన్నవాడు. దావీదు ఏం చేసినా ఇప్పుడు వచ్చి సౌలుతో చెప్పాలి. So he is under him. సౌలు కింద ఉన్నటువంటి So వాడు. he did not worry about it. చిన్నవాడైన దావీదు విషయమై But పట్టించుకోవడం what is అవసరం Saul లేదు. doing here? అయితే సౌలు ఏం చేస్తున్నారు? He is comparing himself with David. తన్ను దావీదుతో పోల్చి చూసుకుంటున్నారు. And that is a very dangerous thing. ఇది ప్రమాదకరమైనది. And what happens from here, everyone knows that Saul is bent upon killing David because they have ascribed 10,000 for David. ఇక్కడ వాళ్ళు పాట పాడిన కారణంగా 10,000 మంది దావీదు కూల్చేనని పాట పాడిన విధానాన్ని బట్టి సౌలు దావీదును చంపాలని సిద్ధపడ్డాడు. In Romans chapter 9, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 20 and 21. 20-21 వచనాలు. But indeed, O man, who are you to reply against God? Will the things formed say to him who formed it, why have you made me like this? Does not the potter have power over the clay, from the same lump to make one vessel of honor and another of dishonor? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19-20-21 వచనాలు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుట నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున, ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒక ఘనహీతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? So the word of God says that God has created you in the way he wanted you to be. నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలాగే దేవుడు నిన్ను చేశాడు. You know, he formed you so you cannot question him. ఆయన సౌందర్యంగా ఉన్నాను, ఎందుకు అందవిహీనంగా ఉన్నాను నువ్వు అనలేవు. And why is this that the other person has got something better than me, I don't have? ఇంకొక వ్యక్తికి శ్రేష్టమైనది ఉంది, నాకెందుకు లేదు అని నువ్వు అడగకూడదు. So this is a very dangerous thing. ఇలాంటి మనస్తత్వం చాలా You ప్రమాదకరమైనది. know, comparing ourselves with others leads to discontentment and jealousy.
మనల్ని ఇతరులతో ఎప్పుడైతే పోల్చుకుంటామో అసంతృప్తి వస్తుంది, అలాగే అసూయ కూడా వస్తుంది. That is a very dangerous thing. అది చాలా ప్రమాదకరమైంది. Youngsters need to be very careful యవనస్తులారా మీరు జాగ్రత్తగా ఉండాలి. while comparing yourself. మిమ్మల్ని పోల్చుకుంటున్నప్పుడు Never do that. అది ఎప్పుడు చేయవద్దు. You are the best in your own place. నీ స్థలములో నువ్వు ఉండినదే నీకు శ్రేష్టమైంది దేవుడిచ్చింది. You know, when you were born on this earth, నీవు భూమి మీద పుట్టినప్పుడు your parents might be surprised looking at you. నిన్ను చూసి మీ తల్లిదండ్రులు ఒకవేళ నిన్ను చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. But God was not surprised. అయితే దేవుడు ఆశ్చర్యపోలేదు. He was waiting for you. నీవు పుడతావని వేచి చూస్తున్నాడు. Because God conceived you in His mind before you were conceived in your mother's womb. నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే దేవుని యొక్క మనసులో నువ్వు మొట్టమొదటిగా పుట్టి ఉన్నావు. So you and I are not a surprise to God. నీవు నేను పుట్టుట దేవునికి ఏదో ఆశ్చర్యం He అనుకోకండి. decided that you should be born in this house, you should be fair like this, or you should be dark like this. Should be your parents. This is the surrounding where you will live. నీవు అదే ఇంటిలో పుట్టాలి, నువ్వు ఎంత పొడుగ్గా ఉండాలి, ఎంత తెల్లగా ఉండాలి, లేదా నల్లగా ఉండాలి, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏమై ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడే నీ కొరకు నియమించినవి. So that is God's way of doing things in our life. మన జీవితాల్లో ఈ విధానంలో దేవుడు పనులను చేస్తున్నారు. You know, when look into again 2 Corinthians 2 కొరింథీ chapter 10 10వ అధ్యాయం and verse 12. 12వ వచనం. For we dare not class ourselves or compare ourselves with those who commend themselves, but they measure themselves by themselves, and comparing themselves among themselves are not wise. 2 కొరింథీ 10:12. తమ్మును తామే మెచ్చుకును కొందరితో జతపరుచుకున్నట్టుకైనను వారితో సరిచూచుకున్నట్టుకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపలేక ఉన్నారు. So the word of God says, comparing themselves among themselves are not wise. ఎవరైతే తమలో తాము ఒకరితో ఒకరు పోల్చుకుంటారో వారు తెలివైన వారు కాదు. I am better than them. వారికంటే నేను శ్రేష్ఠుడను, I look prettier than them. వారికంటే అందంగా ఉన్నాను, Oh, I am doing better than them. వాళ్ళకంటే నేను బాగా I చేయగలను, stand any time better than all those people. ఏ సమయంలో అయినా వాళ్ళకంటే నేనే పైగా ఉన్నాను. You know, those people are not wise. అటువంటి వారు జ్ఞానులు కాదు. So we should understand this. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దీన్ని మనం గ్రహించాలి. comparing themselves among themselves are not wise. ఒకరితో ఒకరు పోల్చి చూసుకుంటున్నారు, వారు తెలివైనటువంటి వారు కాదు, బుద్ధి కలిగిన వారు కాదు. Second one is, రెండవది, comparing ourselves with others will lead to pride and self-righteousness. ఇతరులతో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు స్వనీతి వస్తుంది, లేకపోతే గర్వం అనేటువంటిది మనలో వస్తుంది. You know, Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయం. Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయము. And now we should read from 9 to 14. Let us not read the passage, but you can make a note of this passage, 9 to 14. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు, ఇవన్నీ మనం చదవట్లేదు. This is between the Pharisee and the tax collector. ఇక్కడ పరిసయ్యుని గురించి, అక్కడ ఉన్నటువంటి సుంకరిని గురించి రాయబడింది. And the tax collector is, the 13th verse says, the tax collector standing afar off would not so much as raise his eyes to heaven, but beat his breast, saying, God, be merciful to me, a sinner. 13వ వచనం. అయితే సుంకరి దూరము నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. And look at the 11th verse. 11వ వచనం చూడండి. Shall we all read this together? అందరూ కలిసి చదువుకుంటున్నాం. The Pharisee పరిసయ్యుడు stood and నిలబడి, prayed thus with దేవా himself, God, నేను I thank చోరులను, you that I am అన్యాయస్తులను, not వ్యభిచారులైన like other men. ఇతరుల మనుషులు అయినను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. Look at the pride and self-righteousness here. ఇతనిలో ఉన్నటువంటి స్వనీతి, ఇతనిలో ఉన్నటువంటి గర్వము చూడండి. You know, the Pharisee says, thank you, Lord, for I know I am not like other people, I am better than them. ఇతరుల వలె నేను లేను, వాళ్ళకంటే మంచిగా ఉన్నాను, దేవా మీకు వందనాలు అంటున్నాడు ఈ So పరిసయ్యుడు. this is a very dangerous type of comparing. ఇటువంటి పోల్చుకునుట చాలా ప్రమాదకరమైనది. You know, look at Romans chapter 12, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3rd verse. 3వ వచనం. For I say through the grace given to me to everyone who is among you, not to think of himself more highly than he ought to think, but to think soberly as God has dealt in each one a measure of faith. రోమా 12:3. తన్ను తాను ఎంచుకున్న దగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. So never think
that we are better or greater than the other person. ఇతరుల కంటే మనం శ్రేష్ఠులము, మంచి వారము, మంచి బాగుగా ఉన్నవారం అనుకురాదు. And this will lead only to pride and self-righteousness. ఇది స్వనీతి, గర్వము, అహంభావానికి తీసుకెళ్తుంది. And self-righteousness and pride is sin in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో ఈ గర్వం అనేటువంటిది పాపముగా పరిగణించబడింది. And you cannot carry this and enter into heaven. నీవు ఇటు గర్వాన్ని లోపల కలిగి ఉండి పరలోకములో అడుగు పెట్టలేవు. You know, God has spoken about comparing in small issues. చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ పోల్చుకున్నట్టు ఉండరాదని దేవుడు చెప్తున్నారు. In Romans chapter 14, రోమా 14 third verse. 3వ వచనం. Let not him who eats despise him who does not eat, and let not him who does not eat judge him who eats, for God has received him. తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలైనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. So this is regularly happens, especially in colleges and schools. కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ ఇది జరుగుతుంటుంది. Oh, you eat that, I don't eat it. Oh my, those people eat those things, I cannot stand. వాళ్ళందరూ అవి తింటుంటారు, నేను తినను, నాకు నచ్చదు, ఇష్టం లేదంటారు. No, it doesn't work like that. You need to honor everyone. నీవు ప్రతి ఒక్కరిని ఘనపరచాలి. You know, whether you eat or you don't eat, you cannot despise a person because he eats it. ఆ అవతల వ్యక్తి దాన్ని తింటున్నాడు గనక నువ్వు తిన్నందుకు అవతల వ్యక్తిని తృణీకరించరాదు. Oh, that family, those people eat so and so thing. I don't eat. We don't eat, Baba. Oh, we are safe. ఆ కుటుంబం వాళ్ళు అవి తెచ్చుకుని తింటారు, మేము తినం, అయ్యి బాబాయ్ ఇది తింటామా అని అనుకోరాదు. Oh, when you go to China, you'll know what you can eat and what you can't eat. చైనా వెళ్తే తెలుస్తుంది అసలు ఏం తినచ్చో ఏం తినకూడదు. Oh, I've seen a lot of things that we will despise, but they eat. మనకి అసలు నచ్చనటువంటి చాలా ఉన్నాయి జంతువులు, అవి వాటిని చాలా వాళ్ళు రుచిగా తింటారు. And I also ate everything. నేను అన్ని తింటాను. I didn't leave a single thing there. నేను ఒక్క జీవరాశిని కూడా విడిచిపెట్టను. When I stepped into Hong Kong, I decided I will eat what they are eating. హాంకాంగ్ వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను వాళ్ళు ఏం తింటే అది నేను కూడా తినాలని. And whatever they served, I ate. వాళ్ళు ఏం ముందు తీసుకొచ్చి పెట్టినా తినేసాను. And they should tell me the names of it. I should say okay, and I used to eat it. వాళ్ళు పేర్లు చెప్పారు, మీకు ముందు తీసుకొచ్చింది ఇది పాముండి అని చెప్పినా తినేసాను. Oh, everything. There was nothing I left it. నేను ఏది విడిచిపెట్టలేదు, అన్ని తినేసాను. And everything tastes good. అన్ని బాగానే ఉన్నాయి రుచిగా. So let us not despise anyone who eats and despise anyone who does not eat. తిను వారిని గాని ఇలాంటిది తినట్లేదు ఏంటని వారిని గాని మనం తృణీకరించరాదు. So never ever compare yourself with others in a favorable way. నీవు మంచి విధానంలో కూడా నాకంటే వాళ్ళకంటే నేనే బాగున్నానని చెప్పుకుని రాదు. Then the third one, మూడవది, comparing is often a two-way street. ఈ పోల్చుకొనుట అనేది రెండు మార్గాలు ఉన్నటువంటి రెండు దారులు ఉన్నట్లుగా ఉండాలి. You know, when I compare myself with you, you will compare yourself with me. నేను మీతో పోల్చుకుంటున్నప్పుడు మీరు నాతో పోల్చుకోవాలి. So what happens is, అప్పుడు ఏం జరుగుతుంది? comparing becomes a two-way street for everyone. ఈ పోల్చుకొనుట అనేది రెండు మార్గాలు ఉన్నటువంటి సందు వంటిది. You know, when I try to find some fault in you, you will try to find some fault in me. ఒకవేళ నేను మీలో ఏదైనా తప్పు పట్టుకుంటే వెంటనే మీరు నాలో వేరే తప్పు పట్టుకుంటారు. Now look at this. Now example you find in Genesis chapter 29. ఆది కాండం 29లో ఇటువంటి సందర్భం చూస్తాం. And verse 17. 17వ వచనం. Now Leah's eyes were delicate, but Rachel was beautiful of form and appearance. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరి అని ఉన్నది. Now here we find the comparison is between Rachel and Leah. ఇక్కడ రాహేలు లేయా వారి మధ్య పోలికలు చెప్తున్నారు. So the word of God says Rachel was a very beautiful lady. రాహేలు రూపవతియు సుందరియునే ఉన్నది. And then we find that Leah was having a delicate eye. లేయా జబ్బు కండ్లు గలది. Now look at the comparison from the Leah side. లేయా ఒకవేళ పోల్చుకుంటే ఏమనుకుంటుంది? In Genesis 30 ఆది కాండం 30 and verse 1. మొదటి వచనం. And when Rachel saw that she bore Jacob no children, Rachel envied her sister and said to Jacob, give me children or else I die. 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనను. How is this two way? ఇది చూడండి, అటు పోల్చుకుంటున్నారు, ఇటు పోల్చుకుంటున్నారు. You know what it exactly means is, ఇది ఎలా ఉందంటే, now Leah is telling, no, Rachel is telling, రాహేల్ అంటుంది, I'm beautiful than you. నీకంటే అందంగా ఉన్నాను. Oh, I'm really very good compared to you. నీతో పోల్చుకుంటే నేను అందంగా కనిపిస్తున్నాను. And she was trying to rate herself much better than Leah. Your eye is not good. You're not beautiful. You're an ugly lady. నీ కళ్ళు బాగోలేదు, నువ్వు అందవికారంగా ఉన్నావు, నువ్వు అందంగానే లేవంటుంది రాహేలు. And now comes Leah. ఒకవేళ లేయా దగ్గరికి వెళ్తే, now what she's telling is, లేయా ఏమంటుంది? I am ugly. నేను అందంగా లేను. I am not good. నేను మంచిగా I లేను. am not beautiful. అందంగా లేను. But I have children.
అయితే నాకు పిల్లలు ఉన్నారు, You don't have children. నీకు పిల్లలు లేరంట. Oh, look at your life. నీ జీవితం చూడు, Oh, it's in a mess. నీకంతా చిన్నాభిన్నం It అయిపోయింది. becomes a two-way comparison. చూడండి, ఒకరితో ఒకరు పోల్చుకుంటున్నారు. You compare with me one thing, I compare with you another one. నీలో ఉన్న తప్పుని నేను చూపిస్తే నాలో ఉన్న తప్పును నువ్వు చూపిస్తున్నావు. So comparing becomes a two-way one. ఈ పోల్చుకొనుట రెండు దశలుగా వెళుతుంది. So it is always better never to compare. కాబట్టి పోల్చుకొనరాదు. You are good in your place, I am good in my place. మీ స్థానంలో మీరు మంచిగా ఉన్నారు, నా స్థానంలో నేను మంచిగా ఉన్నాను. Actually comparing results from carnal mind and immaturity. శరీరానుసారమైనటువంటి మనస్సు ఎవరైతే ఎదగకుండా ఉండిపోతారో అట్టి వారికి ఈ పోల్చుకొనుట అనేటువంటిది వస్తుంది. All this comes only from those people. అటువంటి వారి నుంచే, అటువంటి మనస్తాపంలో నుంచి ఇటువంటిది వస్తుంది. Those who don't have any work to do. చేయడానికి పనేమి లేకపోతేనే వస్తుంది. What do they sit down? Regularly those old ladies, they sit down outside the house. When you get into some lanes and by lanes, they will be having a parapet wall and they'll be sitting on that. That is where all the gossip and comparison starts. మీరు కొన్ని సందుల్లోకి వెళితే అక్కడ ముసలి వాళ్ళందరూ కూడా కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. So that is where it starts. So now they sit down, oh, look at that guy, look at this girl, look at that person. This is what happens there. వాళ్ళు కూర్చుని ఆ అబ్బాయిని చూడండి, ఈ అమ్మాయిని చూడండి, లేకపోతే ఆవిడని చూడండి అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటారు. It is from a carnal mind. ఇది శరీరానుసారమైనటువంటి మనస్సు గలవారిలో పుడుతుంది. Romans 8 and verse 5 says, రోమా 8:5లో, for those who live according to the flesh set their minds on the things of the flesh, but those who live according to the spirit, the things of the spirit. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. So the word of God says comparison comes from a carnal and immatured mind. ఈ పోల్చుకొనుట అనేటువంటి ఇట్టి మనస్తత్వము ఎవరైతే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటారో, లేకపోతే సరైనటువంటి విధానంలో ఎదగకుండా ఉంటారో వారి వయసులో, అట్టి వారిలో పుడుతుంది. So that's what 1 Corinthians 3:3 also says. Paul writes to the Corinthians, for you are still carnal. 1 కొరింథీ 3:3లో మీరు ఇంకను శరీరానుసారులు, శరీర సంబంధులై ఉన్నారని పౌలు చెప్తున్నారు. When you look into 1 Corinthians chapter 4, 1 కొరింథీ 4 చూడండి, 5 and 6. 5-6 వచనాలు. Therefore judge nothing before the time until the Lord comes, who will both bring to light the hidden things of darkness and reveal the counsel of the hearts. Then each one's praise will come from God. Now these things, brethren, I have figuratively transferred to myself and Apollos for your sake, that you may learn in us not to think beyond what is written, that none of you may be puffed up on behalf of one against the other. 1 కొరింథీ 4:5-6 వచనాలు. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరొకని పక్షముగా మరి ఒకని మీద ఉప్పొంగుకుంటున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపకంగా చెప్పి ఉన్నాను. So don't do this in an immatured way. Don't get puffed up with what you have. నీకు కలిగి ఉన్న దానితో ఏదో ఉప్పొంగిపోవద్దు. నీవు ఎదగలేనటువంటి పరిస్థితుల్లో ఇట్టి మనస్తత్వాన్ని పెట్టుకోవద్దు. Don't be an immatured person. నీవు ఎదగనటువంటి వ్యక్తిగా ఉండవద్దు. Especially in colleges and schools, when you go, you find that your friends have got a better dress, or they've got a motorbike and you don't have, or they have something you don't have. కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఇదే చూస్తాం. మీరు వెళ్తారు, అక్కడ మీకంటే ఖరీదైనటువంటి దుస్తులు వేరే వారు ధరించుకొస్తారు. మీకు లేనటువంటి మోపెడో స్కూటరో వాళ్ళకు ఉంటుంది. అది చూసి మీరు పోల్చుకుని నాకు కూడా కావాలనుకుంటారు. Or you might be having it, others may not have, so don't get puffed up with it. మీకేదో ఉంటుంది, ఇది ఎవ్వరికీ లేదు అసలు మా కాలేజీలో అని మీరు ఉప్పొంగుతుంటారు. This comparison is a very dangerous thing. ఇలా పోల్చుకొనుట చాలా ప్రమాదకరమైంది. Even the disciples of Lord Jesus Christ fell to this comparing. ఈ పోల్చుకొనుట విషయంలో యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా తప్పిపోయిన వారు ఉన్నారు. They were comparing amongst themselves several occasions. ఈ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా అనేక సందర్భాల్లో ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉన్నారు. When you see Matthew 18, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో when you read from 1, 2, 3, 4, 1, 2, 3, 4 వచనాలు, they started comparing themselves, who is the greatest మన మధ్యన ఎవరు గొప్పవారు అనే మాట పుట్టింది. This is what happens when you come to Matthew chapter 20. మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వస్తే, then you see the 20th verse. 20వ వచనం, then the mother of Zebedee's sons came
to him with her sons kneeling down and asking something for him. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. And what is that? 21st verse we'll all read together. 21వ వచనం అందరూ కలిసి చదువుకుంటాం. And he నీవేమి said to her, కోరుచున్నావని "What do you wish?" ఆయన అడిగెను. She said to అందుకు him, ఆమె, "Grant that నీ the రాజ్యమందు two ఈ నా sons of ఇద్దరు mine కుమారులో will sit ఒకడు నీ కుడి one వైపును on your right ఒకడు side నీ and ఎడమ the other వైపును on the left కూర్చుండ in సెలవుమని your kingdom." ఆయనతో అనెను. So look at this. What is the mother asking for her children? పిల్లల కొరకు తల్లి అడుగుతున్నటువంటి ఏమిటో చూడండి. You know, those two are disciples of Lord Jesus Christ. వీరిద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులే. There are 10 more other disciples there. ఇంకా 10 మంది ఉన్నారు. Now she wants something better for their children. తన బిడ్డల కొరకు శ్రేష్టమైనది కావాలని తల్లి కోరుతున్నారు. And 24th verse. 24వ వచనంలో, And when the 10 heard it, they were greatly displeased with the two brothers. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. You know, this is what immaturity comes into existence. చూడండి, ఎదుగుదల లేకపోవటం ఈ మధ్యలో వచ్చేస్తుంది. You know, they went and started asking something to sit down beside Lord Jesus Christ, and the other 10 heard it, and they were displeased with these two people. వారు అడిగినటువంటి మనవి అక్కడ ఉన్నటువంటి 10 మంది శిష్యులు విన్నారు. విన్న దాన్ని బట్టి ఆ ఇద్దరు మీద వీళ్ళందరూ కోపగించారు. But when you start reading that passage, you know what Lord Jesus says there? తర్వాత మీరు ఈ అధ్యాయం చదివితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది అక్కడ. Are your sons willing to drink that cup, what I'm going to drink? నేను తాగబోవు గిన్నెలోనిది నీ కుమారులు తాగగలరా అని ప్రభు అడిగారు. It is a very, very dangerous thing. ఇలా అడగటం చాలా ప్రమాదకరమైంది. You know, because Lord Jesus is asking, can your children go onto the cross the way I am going? నేను వెళ్తున్నటువంటి సిలువ మార్గము గుండా నీ కుమారులు వెళ్ళగలరా అని ప్రభువు ప్రశ్నించారు. You know, God is asking them, will they endure the cross? సిలువను సహించగలరా, భరించగలరా అని ప్రభు అడిగారు. You know, when you look into again the Luke chapter 9 from 46 to 48. లూకాసు వార్త 9:46 నుంచి 48 వచనాలు. Then a dispute arose among themselves as to which of them who would be the greatest. మనలో గొప్పవాడు ఎవడు అని వారి మధ్య వివాదము పుట్టగా. This is what is happening even in the disciples of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల మధ్య కూడా ఇది జరిగింది. You know, this is a very dangerous thing. I am great and I am better than you. నీకంటే నేను మంచివాడును, శ్రేష్ఠుడు అని చెప్పడం చాలా ప్రమాదకరమైనది. You know that God is telling us, let us not compare ourselves with others. దేవుడు చెప్తున్నారు, మనము ఎవరము కూడా ఇతరులతో పోల్చుకొనరాదు. The best antidote for comparing is thankfulness. మనము ఇతరులతో పోల్చుకొనకుండా ఉండాలి. దానికి విరుగుడు ఏంటి అంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. You know what we have and what God has given us, we need to be content with it. మనం ఏదైతే కలిగి ఉన్నామో అంటే మనకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడో దానితో సంతృప్తి గలవారమై ఉండాలి. You know, thankfulness is the best thing, an antidote for comparing. ఇతరులతో పోల్చుకొనుట దానికి విరుగుడు ఏమిటంటే కృతజ్ఞతా భావం మనం కలిగి ఉండటం. You know, let me tell you, my young brothers and sisters. ప్రియ యవ్వన సహోదరి సహోదరులారా, Time in and out, you are always pressurizing your parents. మీరు ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు ఇంట్లో అంతా కూడా. You know, because they love you so much, they accommodate you to the best of the ability that they have. వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యం అంతా పెట్టి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీకు కావలసినవి వాళ్ళకి శక్తికి మించినవి కూడా మీకు అందజేస్తున్నారు. You might be thinking you are born in a rich family. నువ్వు అనుకుంటున్నావు మా కుటుంబం చాలా డబ్బు ఉన్నటువంటి సంపన్న కుటుంబం అని. Because you are small children, your parents don't share everything with you. మీరు చిన్న పిల్లలు కనుక మీ తల్లిదండ్రులు వెళ్తున్నటువంటి ఇబ్బందులు అవన్నీ మీతో చెప్పరు. They just keep it like that. వాళ్ళు మౌనంగా వాళ్ళలోనే దాచిపెట్టుకుంటారు. Let not our pressures go down onto the children. వాళ్ళు పడుతున్నటువంటి ఒత్తిడి అంతా కూడా పిల్లల మీదకి రాకూడదని తల్లిదండ్రులు జాగ్రత్త వహిస్తారు. They want to give you the best whatever they can. వాళ్ళు ఎంత శ్రేష్టమైనది మీకు ఇవ్వాలో అంతగా వాళ్ళు ప్రయాసపడిస్తారు. But what is happening is you always want something more from them. అయినా మీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే మీకేదో ఒకటి ఇస్తే దానికంటే గొప్పది ఇంకొకటి కావాలని వాళ్ళ మీద ఒత్తిడి How ఇస్తారు. much they struggle to give you what you have. మీకు ఇప్పుడు ఉన్నవి ఇవ్వడానికి ఎంత ప్రయాసం మీ తల్లిదండ్రులు పడ్డారు. You don't know anything about it. అసలు మీకు దాని గురించి పట్టింపే లేదు. You don't know what is happening behind the wall. మీ గోడ వెనకాల ఏం జరుగుతుందో మీకు అసలు అవసరం లేదు. You just want what
you want. మీకు కావాల్సింది ఏదో మీ తల్లిదండ్రులు ఇచ్చారా ఇవ్వలేదా అంతవరకే మీ You don't ఆలోచన. care how your parents are going to slog themselves out and then bring it for you. ఎంతగా ప్రయాసపడి కష్టపడి చెమటోడ్చి మీ కొరకు అన్ని సమకూరుస్తున్నారో మీ తల్లిదండ్రులు అది పట్టింపు ఉండదు మీకు. Education is not an easy one. ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, ఈ చదువు ఏమి అంత సులభంగా అయ్యేది కాదు. I have completed my graduation with just 16,000 rupees. 16,000 ఖర్చు పెట్టి అన్నగారు గ్రాడ్యుయేషనే పూర్తి చేశారు. I am talking from my KG to graduation is 16,000 rupees. కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి 16,000తో అయిపోయింది. What about you? మీరు Every month they need to pay so much. మీకు నెలకే 16,000 కావాలి. You know, outside it is not that healthy outside financially. బయట ఆర్థికంగా అందరి పరిస్థితి అంత బాగోలేదు. We don't know anything. మనకు అసలు ఏమీ తెలియదు. But we push our parents to give more and more and more. అయితే ఇస్తున్న దానికంటే నాకు అది కావాలి ఇది కావాలని తల్లిదండ్రుల మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి You are చేస్తుంటారు. not content with what your parents are bringing and giving it to you. తల్లిదండ్రులు తీసుకొచ్చి ప్రేమపూర్వకంగా ఇచ్చిన దాన్ని బట్టి మీరు తృప్తి కలగట్లేదు. You know what they are sacrificing for you? మీ కొరకు వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారో మీకు అసలు అక్కర్లేదు. Oh, your friend has got it, so you want it. మీ స్నేహితునికి పలానాది ఉందే అది నాకు కూడా కావాలని ఇంట్లో పేచి పెడుతున్నారు. they are going to so and so place, so I also need to go for this, I need money. వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, అందరూ కలిసి నేను వాళ్ళతో వెళ్ళాలి, నాకు డబ్బు కావాలని అడిగేస్తారు అంతే. This is one understanding you must come to. మీరు ఇట్టి గ్రహింపులోనికి రావాలి. The sacrifice that your parents are doing for you. మీ కొరకు మీ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి త్యాగాన్ని మీరు గుర్తించాలి. Today you go to your parents and talk to them. ఈ రోజు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రతి ఒక్కరూ మాట్లాడండి. Hold their hand and tell them it is enough, we have pushed you a lot. ఇప్పుడు మీరు చేయబట్టుకుని ఇప్పటికే మిమ్మల్ని ఎంతో భారంగా ఎంతో నెట్టి వేశామని మీరు చెప్పాలి. What you could, what I wanted, you have done, you have sacrificed so much and given much more to me. మీరు నాకు ఇవ్వవలసిన దానికంటే కూడా ఎక్కువ త్యాగం చేసి మీరు నన్ను ప్రేమించి ఎంతో ఇచ్చారని మీ తల్లిదండ్రులతో చెప్పాలి. Go to your parents and say, I thank you for what you have done till now. ఇప్పటి వరకు నాకు చేసిన వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు అని మీరు థ్యాంక్స్ మీరు పేరెంట్స్ కి చెప్పాలి. I will not be a burden to you, tell that. మీకు ఇక మీదట నేను భారముగా ఉండననేటువంటి మాట మీరు తల్లిదండ్రులతో పంచుకోవాలి. You know, from the day you were born, they were looking at you, loving you and trying to give you the best. మీరు పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని ఎంతో అధికంగా ప్రేమించి వాళ్ళు ఇవ్వగలిగిన దానికంటే శ్రేష్టమైనది తీసుకొచ్చి మీకు అన్ని అందుబాటులో పెడుతున్నారు. You know, don't push your parents to come to an extent and tell their friends, my children have become a burden for me. నా పిల్లలు మాకెంతో భారంగా ఉన్నారని మీ తల్లిదండ్రులు వారి స్నేహితులతో చెప్పేటువంటి దశ తీసుకురాకండి. Don't push them to that level. మీ తల్లిదండ్రులను అంతగా మీరు దుఃఖపరచరాదు. Just because you are born in that family does not mean that you need to get everything what you want. మీరు ఏదో ఆ కుటుంబంలో పుట్టారు కనుక ఇదేదో నా హక్కు, నాకు కావలసినన్ని మా తల్లిదండ్రులు ఎలాగైనా తీసుకొచ్చి ఇవ్వాలని మీరు అనుకోకండి. You know, you need to be thankful to your parents for what they are doing for you. మీ కొరకు మీ తల్లిదండ్రులు ఏవైతే చేశారో చేస్తున్నారో వాటిని బట్టి మీరు కృతజ్ఞత భావం వారి పక్షంగా కలిగి ఉండాలి. We come to 1 Corinthians chapter 12. మొదటి కొరింథీ 12వ అధ్యాయం చూద్దాం. They are diversities of gifts but the same spirit. They are differences. 1 Corinthians 12:4 నుంచి. మొదటి కొరింథీ 12:4 నుంచి. But the same Lord, and there are diversities of activities but the same God who works all in all. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. So the word of God says here very clearly. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది. There are differences, there are diversities of activities which God has given to different people in different ways. మరియు పరిచర్యలు నానా విధములుగా దేవుడు నానా వ్యక్తులకు ఆయన అందజేస్తున్నాడు. You know what God is trying to tell us through this verse is, ఈ వచనం ద్వారా దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, you know, he might have made some people rich, some people poor, but whatever it is, he has given a family and they love that family. కొందరిని ఐశ్వర్యవంతులుగా దేవుడు చేశాడు, కొందరిని పేదవారిగా చేశాడు. అయితే ఏ స్థితిలో ఉన్న వారిని దేవుడే చేశాడు. No, when you start reading, go home and read this from 4 to 18. మొదటి కొరింథీ 12:4 నుంచి 18 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. You know, you will find that how God has placed people in a different way, giving them different talents, giving them different burdens and personalities. చూడండి, వ్యక్తులకు నానా విధములుగా నానా విషయాలలో
వారికి తలాంతులు ఇస్తూ నానా విధములుగా వారిని గొప్పవారిగా చేస్తున్నాడు. అన్ని కూడా దేవుడే ఇస్తున్నాడు. So what we need to have is a life of thankfulness. మనము కృతజ్ఞత భావముతో నిండినటువంటి జీవితాలు కలిగి ఉండాలి. Understand this. Go to your parents today and say, thank you for being my father and mother. మీరు దీన్ని గ్రహించి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అసలు నా తల్లిదండ్రులుగా మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు థ్యాంక్స్ అని చెప్పాలి. మీరు పేరెంట్స్ I wouldn't have been happy if I would have been born in some other house. నేను వేరే ఇంటిలో పుట్టుంటే ఇంత సంతోషంగా నేను ఉండేవాడిని కానని మీ తల్లిదండ్రులతో మీరు చెప్పాలి. I don't care if I don't have those things what my friends have, but I love you and I thank you for being my parent. నా స్నేహితులకు కలిగి ఉన్నవి నాకు లేకపోయినా పర్వాలేదు, అయితే మీకు బిడ్డగా నేను పుట్టినందుకు ఎంతో కృతజ్ఞతతో మీతో చెప్తున్నానని Oh, I చెప్పాలి. am proud of you. That is what you must tell your parents. మీ తల్లిదండ్రుల విషయమై మిమ్మును బట్టి నేను ఎంతో గర్విస్తున్నానని మీరు బిడ్డలుగా వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పాలి. I keep telling everyone wherever I go, you must hold your parents' hands and say, did you ever do this? Did you ever say I love you to them? మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పెట్టుకుని మమ్మీ డాడీ మిమ్మల్ని ఎంతగానో నేను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పారా? Did you ever try doing that? మీరు ఎప్పుడైనా చేయడానికి ప్రయత్నించారా? You touch their hearts with those words. మీరు ఇటువంటి మాటలతో వాళ్ళ హృదయాన్ని తాకేటువంటి వారు ఉంటారు. They are waiting to see their children content in their life. పిల్లలు తమకు ఇవ్వబడిన వాటిలో తృప్తి కలిగి ఉండుట తల్లిదండ్రులు చూడగోరుతారు. And you won't, let me tell you, I'm sure that every parent to whom you people go and speak and say I love you, I'm sure tears are going to come out of your parents' eyes. మీలో ఎవరైనా మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానని మీరు చెప్పి కృతజ్ఞతా భావంతో వాళ్ళ చేతులు పట్టుకుని మీరు ఈ మాటలు చెప్తే తల్లిదండ్రుల కళ్ళలోంచి నీళ్లు వస్తాయి. When you look into the life of Paul, పౌలు జీవితాన్ని చూడండి. he was a very rich man, అతను ఎంతో ఐశ్వర్యవంతుడు, a very powerful man, a very intelligent man. ఎంతో జ్ఞాన సంపన్నుడు, ఎంతో శక్తి కలిగిన వాడు. Such a man, he came out on the road to Damascus and then he was encountered with Lord Jesus Christ. ఇటు వ్యక్తి వెళ్తున్న మార్గములో దమస్కు మార్గములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దర్శనము పొందుకున్నాడు. And then what happened? He lost everything that he had. తర్వాత ఏం జరిగింది? తనకు ఉన్నవన్నీ కోల్పోయాడు. And then he was just rather earning his money by stitching tents for himself. తర్వాత గుడారాలు డేరాలు కుడుతూ తన జీవనోపాధి సంపాదించుకుంటున్నాడు. Let us read Philippians chapter 4, 11 and 12. ఫిలిప్పి 4, 11, 12. All of us loudly and clearly. అందరూ కూడా మనం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుంటాం. Philippians 4, 11 and 12. ఫిలిప్పి 4, 11, 12. నాకు పొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండెరుగుదును, సంపన్న స్థితిలో ఉండెరుగుదును, ప్రతి విషయంలోను అన్ని కార్యములోను కడుపు నిండుటకు, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. A rich man like Paul who lost everything for the Lord says, I am content with what I have. ఎంతో ఐశ్వర్యవంతుడైనటువంటి డబ్బు కలిగినటువంటి పౌలు ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్ని కోల్పోయి చెప్తున్న మాట ఏమిటంటే అన్నిటిలోనూ నేను తృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. He says, I have learned both to be full and to be hungry, both to abound and to suffer need. ఆకలి కొని ఉండుట, లేకపోతే సమృద్ధి కలిగి ఉండుట, లేమిగా ఉండుట, వీటన్నిటిని నేను నేర్చుకున్నానని పౌలు చెప్తున్నారు. This should be our attitude. మన యొక్క వ్యక్తిత్వం కూడా ఇలాగ ఉండాలి. We cannot just push the people who are supporting us to an extent where we become a burden to them. మనల్ని పెంచి పోషిస్తున్నటువంటి వారిని ఇంకా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మనము భారమై ఉన్నామని వాళ్ళు దుఃఖించినట్లు మనం చేయకూడదు. 1 Timothy 1:12. మొదటి తిమోతి 1:12. And I thank Christ Jesus our Lord who has enabled me because he counted me faithful, putting me into the ministry. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. Testimony of Paul, what he writes here, that he was counted faithful and worthy to be in the ministry because he was standing with a contented life. సంతృప్తితో తృప్తి కలిగినటువంటి జీవితాన్ని పౌలు జీవిస్తున్నాడు గనుక ఇక్కడ తాను తన సాక్ష్యాన్ని గురించి చెప్పగలుగుతున్నాడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా నన్ను ఎంచినందుకని దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. Now if you have this habit that what may, I need to compare myself with others, then you better do one thing. Compare yourself with Lord Jesus Christ. ఏమైతే అవనివ్వండి, నేను పోల్చుకున్నట్టు మాత్రం మానననే మీరు ఒకవేళ తీర్మానం తీసుకుంటే మీరు పోల్చుకునేది యేసుక్రీస్తు ప్రభువారితోనే మిమ్మల్ని మీరు పోల్చుకోవాలి. Look into Hebrews chapter 4 and verse 15. హెబ్రీ 4:15. For we do not have a high priest who cannot sympathize with our weaknesses,
but was in all points tempted as we are, yet without sin. హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. So whenever you fall into temptations, ఎప్పుడైతే మీరు శోధనలో పడుతుంటారో, the word of God says very clear. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, Even Lord Jesus went through all these temptations. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇట్టి శోధనలన్నిటినీ సహించారు. But he was never in sin. అయితే ఆయన పాపము లేనివాడుగా ఉన్నారు. But how can we fall into sin? అయితే మనము పాపములో ఎందుకు పడుతున్నాం? So you start comparing yourself with others. They have done it, so I have done it. వాళ్ళు చేశారు నేను చేయాలని పోల్చుకుంటున్న దాన్ని బట్టి నువ్వు పాపములో పడిపోతున్నావు. Satan always uses these words. This is the first time, only little, don't worry. సాతానుడు మీతో చెప్తుంటాడు, మొట్టమొదటిసారే చిన్నది ఏమీ పర్వాలేదు అని సాతానుడు మిమ్మల్ని శోధిస్తుంటాడు. So Lord Jesus also was tempted, but he was never into sin. యేసుక్రీస్తు ప్రభువారు మన వలనే శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నారు. So you want to compare, don't compare yourself with your friends who have fallen into sin, but compare with Lord Jesus Christ. నువ్వు పోల్చుకోవాలనుకుంటే పాపములో పడిపోతున్నటువంటి నీ స్నేహితులతో నిన్ను నువ్వు పోల్చుకోవద్దు కానీ యేసుక్రీస్తు ప్రభువారితో నిన్ను నీవు పోల్చుకో. When look into Hebrews chapter 12 హెబ్రీ పత్రిక 12వ and verse 2. 2వ వచనం. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, that has sat down at the right hand the throne of God. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. So the word of God says, when you come to third verse also, for consider him who has endured such hostility from sinners. 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకొనుడి. How much he suffered. So you want to compare yourself with Lord Jesus Christ, how he suffered, how he endured the cross, how much agony and pain he has gone through to save you and me. నీవు పోల్చుకోవాలి అనుకుంటే నిన్ను నీవు యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చుకోవాలి. ఆయన ఎన్ని శ్రమలు పడ్డారు, సిలువ మీద తన ప్రాణమును ఎలా పెట్టారు, ఎన్ని అవమానములు భరించారు, వీటిని నీవు పోల్చుకుంటుండాలి. Because you cannot just fall into sin. God loves you. He sent his only begotten son to die on the cross for you. నువ్వేదో నేను పాపంలో పడిపోయాను అంటే కుదరదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారైన దేవుని కుమారుణ్ణి దేవుడే ఈ లోకానికి నీ కొరకు ప్రాణం పెట్టడానికి పంపించారు. Don't compare yourself who are already in sin. పాపములో ఉంటున్నటువంటి నీ స్నేహితులతో నిన్ను నీవు పోల్చుకొని చూసుకోవద్దు. It's high time you cut off those relationships. వారితో నీకున్నటువంటి సంబంధానికి ఇప్పుడే వాటి తెగతింపులు చేసేయాలి. సమయం మించిపోయింది. That person might be a good person. అతడు కనబడడానికి మంచిగా He ఉండొచ్చు, might be a better person. వాడు శ్రేష్టమైన He వాడిగా might be కనబడచ్చు, studying well. నీకంటే బాగా చదవచ్చు, And he's taken some responsibility in the house also. ఇంటిలో బాధ్యత తీసుకుని మంచివాడుగా కనిపించచ్చు. And when you look at that person, you find that he's better than you. నువ్వు అనుకుంటావు అతన్ని చూసి నీకంటే శ్రేష్ఠుడు అనుకుంటావు. And if that person sins, what is it for me? అతడు పాపం చేస్తే అది నాకేంటి అనుకుంటావు. But you are supposed to compare yourself not with that person, but with Lord Jesus Christ. పాపములో ఉన్న వారితో నువ్వు పోల్చుకుని రాదు కానీ నిన్ను యేసుక్రీస్తు ప్రభు వారితోనే పోల్చుకోవాలి. 1 Peter chapter 2 and verse 21. మొదటి పేతురు 2:21. For to this you were called, because Christ also suffered for us, leaving us an example that you should follow his steps. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. So what should matter to you is always to please Lord Jesus Christ. నీవు ఎల్లప్పుడూ నీ మనసులో పెట్టుకోవాల్సింది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారినే నేను సంతోషపెట్టాలి. No, that should be your motto. నీ యొక్క గురి, మీ జీవిత ఆశయము ప్రభువుని సంతోషపెట్టాలని ఉండాలి. That is the only thing. If anyone asks you, yes, this is what I want to do. మిమ్మల్ని ఎవరైనా అడిగితే నేను ఇది చెయ్యాలని అనుకుంటున్నాను వారితో దృఢంగా చెప్పగలిగి ఉండాలి. That is what, when you look into the life of Paul, పౌలు జీవితాన్ని మనం చూస్తే, when after he was knocked down from the horse on the road to Damascus, దమస్కు మార్గములో అతను ఎప్పుడైతే గుర్రం మీద నుంచి కూలి పడిపోయాడో, then for 3 days he was without sight. 3 దినములు అతనికి కన్ను దృష్టి లేదు. And
after he got the sight, తర్వాత కళ్ళు you కనిపిస్తున్నాయి. know what he started doing? అతను ఏం చేస్తున్నాడు? First thing he started preaching. మొట్టమొదటిగా బోధించడం ప్రారంభించాడు. You know, when people looked at him, ఎవరైనా అతను చూసినప్పుడు they said, this is the person who was persecuting the church. సంఘాన్ని హింసించినటువంటి వాడు ఇతడే కదా అంటే, He was the one who came with a decree to kill everyone who was following the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్న వారిని చంపడానికి ఆజ్ఞను పొంది వస్తున్నటువంటి వ్యక్తి ఇతడే కదా So అంటారు. what happened to this person? ఇప్పుడు ఈ వ్యక్తికి ఏమైంది? It was something like this. ఇలా ఉంది. When anyone goes and touches Paul, ఎవరైనా వెళ్ళి పౌలుని తాకితే and they ask him, పౌలు what అడుగుతున్నారు, happened, Paul? పౌలు ఏమైందంటే Jesus. యేసు అంటున్నాడు. You know why it happened, Paul? పౌలు ఎలా ఎందుకు జరిగిందంటే Jesus. యేసు అంటున్నాడు. How did it happen, Paul? ఎలా జరిగింది అని Jesus. యేసు అంటున్నాడు. You tell anything, it is Jesus for him. మీరు ఏదైనా మాట్లాడండి, పౌలు నోటి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి మాటే బయటకు వస్తుంది. And that is what matters for him, that to satisfy Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిని తృప్తి పరచటమే, ఆయన సంతోషపరచమే అతని జీవిత జయం. He did not start comparing his old life, his new life, what he was doing. He didn't keep telling everyone, oh, before I was like this, now I am like this. పాత జీవితం ఇలా ఉండింది, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇవన్నీ చెప్పడం ప్రారంభించలేదు అతడు. He stood for the Lord. ప్రభు కొరకు నిలబడ్డాడు. From the time said go, and he stood for the Lord. ప్రభు ఎప్పుడైతే నువ్వు వెళ్ళు అన్నారో అప్పటి నుంచి ప్రభు కొరకు నిలబడ్డాడు. You know, that is what should be our attitude. మన యొక్క ప్రవర్తన కూడా అలాగుండాలి. To please Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారినే సంతోషపెట్టాలి. 2 Corinthians 10 and verse 17. 2 కొరింథీ 10:17. But he who glories, let him glory in the Lord. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. This is what, if you want to glory about yourself, if you want to tell something great about yourself, if you want to rather be a proud person and tell something good about yourself, the word of God says, if you need to glory, you should glory in the Lord alone and nothing else. ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకోవాలనుకుంటే, నీవు గర్వపడాలంటే, అతిశయపడాలని నువ్వు కోరుకుంటున్నట్లయితే, నీవు దేనిలో అతిశయపడాలని వాక్యం చెప్తుందంటే, అతిశయించువాడు ప్రభువునందే, నాలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అన్న భావనతో నువ్వు అతిశయపడాలి. Nothing else. ఇంకేమీ లేదు. Yes, be proud that I am a child of God. నేను దేవుని బిడ్డననేటువంటి గర్వంగా చెప్పుకోవాలి. Be proud that Lord Jesus dwells in you. యేసుక్రీస్తు ప్రభు వారు నాలో ఉన్నారని గర్వంగా అందరికీ Be చెప్పాలి. proud that you are projecting the life of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని నేను కూడా చూపించగలుగుతున్నానని గర్వంగా చెప్పుకోవాలి. Oh, people should compare you with them and say, oh, look at that child of God. I am not the child of God. అందరూ నిన్ను చూసిన అందరూ కూడా చూడండి దేవుని బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడని వారు నిన్ను చూసి పోల్చుకోవాలి. And that's what it is written in Peter. Your conduct should be honorable amongst Gentiles. When they look at your good works, they should glorify God. అందుకనే పేతురు రాసినటువంటి పత్రికలో మీ సత్క్రియలు అన్ని జనులు చూసినప్పుడు వాటిని బట్టి దేవుని వారు మహిమపరచాలని అక్కడ రాయబడింది. You know, that is what, when people look at you, they should feel something different in you. నిన్ను నీ స్నేహితులు చూస్తున్నప్పుడు నీలో ప్రత్యేకత వారు గమనించాలి. You are not that same person. ఇదివరకు ఉన్న వ్యక్తిలా లేవు. You don't compare yourself with others. ఇతరులతో నువ్వు పోల్చుకోవట్లేదు. You are content with what you have. నీకు కలిగిన వారితో ఎప్పుడు సంతోషంగా తృప్తిగా కనబడుతున్నావు. Oh, imagine your friends in the college are sitting down together. చూడండి, ఊహించండి, స్నేహితులుగా కాలేజీలో అందరూ కలిసి కూర్చున్నప్పుడు And another girl comes out with a wonderful dress, walking in front of you in a gracious way. ఎంతో ఖరీదైనటువంటి అందమైనటువంటి దుస్తులు ధరించుకున్నటువంటి ఒక అమ్మాయి మీ ముందు నుంచి వెళ్ళిపోయింది. And all your friends, the 9 friends who are sitting down with you, started commenting about that. Oh, what a wonderful dress. Oh, I don't have it, she has it. మీ 9 మంది, నీ తక్కిన 9 మంది అంటున్నారు, ఇంత ఖరీదైనది, ఇంత చక్కని వస్త్రం నాకు లేదని వాళ్ళు అంటున్నారు. Then the 10th person is you. You say, oh, I am happy with this dress that I have. అయితే 10వ వాడిగా నువ్వు ఉన్నావు. నువ్వు చెప్పాలి, నాకు కలిగినటువంటి ఈ దుస్తులతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. I am content with this which looks much better than what she is wearing. ఆమె ధరించిన దుస్తుల కంటే నాకు ప్రభు ఇచ్చిన ఈ దుస్తులు ఇంకా అందంగా ఉన్నాయి. A contentment is required. ఈ తృప్తి కలిగి ఉండుట కావాలి. One last verse and we will close. చివరిగా ఒక్క వచనం చూసుకుని ముగించుకుందాం. Galatians 6 and verse 4, all of us together. గలతీ 6:4 అందరం కలిసి. Galatians 6 and verse 4, all of us together. గలతీ 6:4 అందరూ కలిసి, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టి అతనికి అతిశయం కలుగును. What does the word of God say? దేవుని యొక్క వాక్యం ఏం చెప్పింది? The word of God says very clearly దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా that ఉంది, each one should examine his own work. ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. And then he will have rejoicing in himself alone. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. You become a very wonderful person. You start enjoying yourself.
నీవు అలా చేసినట్లయితే నీ జీవిత విధానాన్ని బట్టి నువ్వు తృప్తి కలిగి చాలా ఆనందంగా జీవిస్తావు. So do not compare yourself with anyone. కాబట్టి ఎవరితోనూ నిన్ను నీవు పోల్చుకోవద్దు. You know, it leads to discontentment and jealousy. అది అసూయకు, అసంతృప్తికి దారితీస్తుంది. It leads to discouragement also. అది నిరుత్సాహానికి దారితీస్తుంది. Comparing ourselves with others favorably will lead to pride and self-righteousness. వారికంటే నేను బాగానే ఉన్నానని అనుకూలమైన విధానంలో పోల్చుకుంటే కూడా నీలో అహంభావం తీసుకొస్తుంది. Comparison is often a two-way street. ఒక్కొక్కసారి పోల్చుకొనుట ఒకరిలో ఒకరు తప్పులు ఎంచుకొనుటలో కూడా ఉంటుంది. So comparing results from carnal mind and immaturity. కాబట్టి ఈ పోల్చుకొనుట అనేది సరిగా ఎదగనటువంటి వారు, And శరీరానుసారమైనటువంటి మనస్సు గల వారిలో ఉంటుంది. And the best antidote for comparing is being thankful to the Lord. పోల్చుకొనకుండా ఉండాలి. దానికి విరుగుడు మందు ఒకటే, దేవునికి మనం కృతజ్ఞతా భావంతో ఉంటే అటువంటి భావన మనలో రాదు. If ever you want to compare, then you must compare yourself with Lord Jesus Christ. అయినా ఇంకను Shall we pray? ప్రార్థించుకుందాం. My dear brothers and sisters. అందరూ